నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతం. నేను వెల్లూరు నుండి భువనాను. భగవద్ధర్మంలో ఉండడం మాకు చాలా అదృష్టం. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గురించి తెలిసే వరకు నేను దేవుడిని ఎప్పుడూ నమ్మలేదు. నా కృషిపై మాత్రమే ఆధారపడుతూ ఉండేవారిని. హోమాలు, శ్రీ అమ్మా భగవాన్ వ్యక్తిగత దర్శనాలు, నేమం, ఇంకా సత్యలోకంలో ప్రక్రియలు, దీక్షా దర్శనాలు, ఇంకా నేమం ఆలయ పూజలలో పాల్గొన్న తర్వాత దేవుడు ఎవరు, కర్మ అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి, స్వయిచ్ఛ ఏమిటి, ప్రార్థనా శక్తి, ఇంకా స్థితి బదిలీ గురించి నాకు తెలిసింది. ఇప్పుడు నా భగవంతునితో బంధం బలపడింది. నేను ఎల్లప్పుడూ వారితో సంభాషిస్తూ ఉంటాను. అంతేకాక నా జీవితంలో ప్రతిరోజు జరిగే అతి చిన్న విషయానికి కూడా నేను భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాను. నేను ఎల్లప్పుడూ ఇతరుల పట్ల తీర్పు చెప్పేవారిని. వారు నా నుండి ఏమి కోరుకుంటున్నారో, ఇంకా వారు నన్ను వారి స్వంత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారేమో అనే దాని గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు దీక్షా దర్శనంలో పాల్గొన్న తరువాత నేను ఇతరుల పట్ల తీర్పు ఇవ్వడానికి బదులుగా ప్రశాంతంగా వారి మాటలను వింటున్నాను. నేను వారితో సంభాషించేటప్పుడు నా అంతర్గత సంభాషణ ఆగిపోతున్నది. నేను వారితో విశాల హృదయంతో అనుసంధానం అవ్వగలుగుతున్నాను. ముక్తి అనేది ఒక భావన అని, అది మానవాళికి ఊహాత్మకమైనదని నేను గతంలో నమ్మేవారిని. కానీ 11 రోజులు శక్తివంతమైన ప్రక్రియలో పాల్గొన్న తరువాత, ముక్తి అనుభవాలను విన్న తరువాత, ముక్తి అనేది ఊహాత్మకం కాదని నేను ఇప్పుడు దృఢంగా నమ్ముతున్నాను. అంతేకాక నేను వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగానే అనుభవిస్తున్నాను. నాలోని స్థితులను సాక్షిభావంతో చూస్తున్నాను. ప్రతిదీ ఒక ప్రక్రియ అని నేను గ్రహించాను. ఈ అద్భుతమైన అనుభవాన్ని నాకు ప్రసాదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నేను ఎప్పటికీ వారి దివ్య పాద కమలాల వద్దనే ఉంటాను.